ముందుగా పితామహ బ్రహ్మర్షి పత్రిజీ గారికి నా శతకోటి ప్రణామాలు. నా పేరు రమాదేవి. నేను 2007 సంవత్సరంలో ధ్యానంలోకి రావటం జరిగింది. ధ్యానం తర్వాత ఎన్నో రకాలైనటువంటి ప్రయోజనాలు నేను మా కుటుంబం అంతా కూడా పొందాము. ధ్యానం చేయకముందు 2-3 సార్లు డిఎస్సి అంటే టీచర్ పోస్టులకు పరీక్ష రాయటం జరిగింది. జస్ట్ 2 or 3 మార్క్స్లో నేను పోస్ట్ పొందలేకపోయాను. ధ్యానం చేసిన తర్వాత ఒక సంకల్పంతో ఏ విధంగానైనా నేను ఉపాధ్యాయ పోస్ట్ను పొందాలి, ఒక టీచర్గా ఉండాలి, గవర్నమెంట్ టీచర్గా ఉండాలి అనుకున్నాను. అదే అదనుగా 2008 సంవత్సరంలో టీచర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. నోటిఫికేషన్ చూడంగానే నేను 40 రోజులు ఒక సంకల్పంతో ధ్యానం చేయటం జరిగింది. ఏ విధంగానైనా నేను ధ్యానం ద్వారా ఉపాధ్యాయ పోస్టును పొందాలి అని. దానికి అనుగుణంగా బాగా చదవడం, ఒక సంకల్పం పెట్టుకోవడం. ఆ సంకల్పం ఏంటంటే నాకు ఎక్కువగా జీకేలో, జనరల్ నాలెడ్జీలో మార్కులు తక్కువగా వస్తుండే ఎప్పుడు రాసిన పరీక్షల్లో. అదే సంకల్పం పెట్టుకున్నా, ఏ విధంగానైనా నేను జనరల్ నాలెడ్జీ సబ్జెక్ట్లో ఎక్కువ మార్కులు పొంది ఈసారి ఖచ్చితంగా నేను ఉపాధ్యాయ పోస్టును పొందాలి అని. అదే సంకల్పంతో నేను కొనసాగించటం జరిగింది. 2008 డిఎస్సిలో నేను ఉపాధ్యాయ పోస్టుకు సెలెక్ట్ కావటం జరిగింది. మరి ఈ ధ్యానం ద్వారా నేను ఒక సంకల్పం పెట్టుకొని ఒక గవర్నమెంట్ పోస్ట్నే పొందాను. ఇంకా నాకు ఆ సంవత్సరం కనుక ఉద్యోగం రాకపోతే అసలు నేను ఎలిజిబులే కాదు. అసలు లాస్ట్ ఛాన్స్, నాకు ఏజ్ బార్ అయ్యేది. మరి అలాంటి ఛాన్స్ను నేను ఒక సంకల్పం పెట్టుకొని ధ్యానం ద్వారా పొందాను. అంతేకాకుండా మా కుటుంబ సభ్యులం కూడా ఎన్నో రకాలైనటువంటి ప్రయోజనాలను పొందాము. మరి వాస్తవంగా మనసుకు సంబంధించిందైతే ఏమి, ఆత్మకు సంబంధించిందైతే ఏమి, తర్వాత ఏదైనా ప్రయోజనం పొందాలి అంటే ధ్యానము సర్వమానవాళికి శ్రేయస్కరము, శ్రేష్టదాయకమైనటువంటిది. ఈ ధ్యానం ద్వారా మనం దేన్నైనా పొందవచ్చు. మన సంకల్పంతో సాధించలేనిది అంటూ ఏది ఉండదు. ఏ విధంగానైనా మనము సాధ్యం చేసుకోగల శక్తి ఈ ధ్యానం ద్వారా మనము పొందవచ్చు. మరి మరొకసారి పితామహ బ్రహ్మర్షి పత్రిజీ గారికి నా ధన్యవాదాలు, అలానే శతకోటి ఆత్మ ప్రణామాలు. ధ్యానం చేసిన తర్వాత నేను ఎలా ఉద్యోగం పొందానో అలానే మానసిక పరిస్థితి అయితే ఏమి, ఒక మానసిక ఎదుగుదల అయితే ఏమి, శారీరకంగా మనం చేసేటటువంటి పనులైతే ఏమి, వీటిల్లో ఖచ్చితంగా పరిపక్వత అనేది ధ్యానం ద్వారా ఖచ్చితంగా లభిస్తుంది. మన ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి తీసుకువెళ్ళేదే ధ్యానం. మరి ఈ ధ్యానాన్ని నమ్ముకోవటం వల్ల మనమే కాదు, అందరము కూడా బాగుపడవచ్చు. మేము ధ్యానం చేయకముందు కంటే చేసిన తర్వాత ఎన్నో పరిస్థితులను, కుటుంబ పరిస్థితులను, సమస్యలను ఎదుర్కోవటం జరిగింది. వాటి ద్వారా ఎన్నో లాభాలను పొందటము జరిగింది. మరి ఈ ధ్యానం అనేది అందరము ఆచరించదగినటువంటి గొప్పదైనటువంటి అద్భుతమైనటువంటి శక్తి క్షేత్రంలాగా పనిచేస్తుంది మనకు ఈ ధ్యానము. మనలో ఉన్నటువంటి శక్తిని మనకు గుర్తు చేస్తుంది. మనలో ఉన్నటువంటి చెడు ఆలోచనలు అయితే ఏమి, ఇంకోటి ఏదైనా కానీ గ్రాడ్యువల్గా ఒక క్రమేణా మనకు మనమే సరిచేసుకోవటం అనేటువంటిది ఈ ధ్యానం ద్వారా జరుగుతూ ఉంది. పిఎంసి ఛానల్ ద్వారా కూడా అద్భుతమైనటువంటి ప్రసంగాల ద్వారా
ఖచ్చితంగా మార్పు అనేటువంటిది ప్రతి మనిషిలో కూడా ఎంతో కొంత మార్పు అనేది ఖచ్చితంగా వినడం వల్ల కూడా ఎంతో మార్పు అనేది వస్తూ ఉంటుందన్నమాట. మరి ఇంతటి గొప్ప బృహత్ కార్యాన్ని వెలువరించినటువంటి పితామహ పత్రిజీ గారికి నా శతకోటి ప్రణామాలు తెలియజేస్తూ ఉన్నాను.